మండలంలోని భైరాపూర్ గ్రామంలో సోమవారం నుండి వారం రోజులు అఖండ హరినామ సప్తాహ జరుగుతుందని వార్ఖీలు భజన కీర్తనలు చేస్తూ ప్రవచనాలు చేస్తూ ప్రతిరోజు ఒక పూట టిఫిన్ ఒక పూట భోజనం గ్రామస్తుల సహకారంతో ప్రతిరోజు హరిపాఠ్ చేశారని ఆలయ కమిటీ అధ్యక్షులు దోర్నవల్లి సతీష్ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దోర్నవల్లి సతీష్ చేతుల మీదుగా 37వ అఖండ హరినామ సప్తాహ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభమైంది కాబట్టి భైరాపూర్ యొక్క విఘ్నేశ్వర మందిరంలో మా సతీష్ అన్న గారు ఆశీర్వాదాలతోని ఈ మందిరం నిర్మాణమైంది. సెట్ అయిపోయింది. మాకు టెంట్లు వేసుకొని గాలి కాస్తే ఎగిరిపోతున్నాయని దాన్ని ఆలోచించుకొని అర్థం చేసుకొని మాకు భజన కీర్తనల కోసం షెడ్లు నిర్మించారు. కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా భగవంతుడు యోగక్షేమాలు కాపాడాలి అని అందరి గ్రామం చిన్నలు పెద్దలు భక్తులు అందరి విఠలేశ్వర మందిరంలో సహకారంతో మరి పరమాత్ముడు పండరపురంకి వెళ్ళి పాండురంగ పరమాత్ముడు భైరపురం వచ్చారు. కాబట్టి భైరపురం వచ్చినాక అందరి భక్తులకు ఈ ప్రాంతం ఉన్న భక్తులు అందరూ కూడా దర్శనమిచ్చుకుంటే వాళ్ళకు ఉద్ధారణ చేసుకుంటే మరి అతని యొక్క ఆశీర్వాదంతో మేమందరం మంచిగా అయిపోయినాము. మా అన్నకు సతీష్ అన్న గారు ఎప్పుడు కూడా ఆయన అష్టాంగాలతో సుఖ సంతోషులతో వాళ్ళు ఎప్పుడు మాత్రం మంచిగా ఉండాలి. మాకు ఇదే మాదిరిగా చూడాలి. మా అందరికి మాత్రం ఆశీర్వాదాలని ఇంతే పాండురంగాన్ని కోరుకున్నాము. పాండురంగ పరమాత్మకి సంతమాత్మలకు వచ్చిన దుర్కనకాలు మరి ఈ సంవత్సరం ఒక్కొక్క మహారాజుకు ఊరు నుంచి భారత సంస్థ నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భక్తులు తయారైన 8 మంది భక్తులు 8 రోజులు మహారాజులకు రోజుకు ఒక చాలువ ఒక పూలదండ అలాకు 5,000 రూపాయలు దక్షిణ ఇచ్చారు. కాబట్టి ఇదే మాదిరి ఇంకెట్లా కావాలని ప్రతి సంవత్సరము ఇదే మాదిరి చేసి మీ అందరూ కూడా ఆనందపరచాలని దయచేసి పాండురంగ జయ పాండురంగ.